తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రోజుకో షాక్ తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం తక్కువగా ఉన్న విజయ్ నిర్ణయాలు తీసుకునే విషయంలో తడబడుతున్నారనే ప్రచారం ఉంది. అదే సమయంలో రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగులు ప్రభుత్వ మనుగడకు ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నాయి. గత వారం తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా అప్పటికే ఉన్న మిత్రులతో పాటు అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ బల పరీక్షకు ముందే ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్న షణ్ముగాన్ని విజయ్ నేరుగా ఆయన ఆఫీస్కు వెళ్లి కలిశారు. అనంతరం అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా ప్రభుత్వానికి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీరికి కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో సిపిఎం స్పందించింది. తమిళనాడులో టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం మిత్రపక్షమైన సిపిఎం ముఖ్యమంత్రి విజయ్ పార్టీ ఎప్పుడైనా తమ సంకీర్ణంలో అన్నాడీఎంకేను చేర్చుకుంటే తమ మద్దతును పునఃపరిశీలిస్తామని తెలిపింది. టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే వర్గాన్ని చేర్చడం ప్రజల తీర్పుకు విరుద్ధమని, ఈ తీర్పు డీఎంకే అన్నాడీఎంకేలకు వ్యతిరేకంగా ఉందని సిపిఎం పేర్కొంది. సంకీర్ణంలో అన్నాడీఎంకే ఉండడం స్వచ్ఛమైన పాలన ఇస్తామన్న టీవీకే వాగ్దానాన్ని కూడా విరుద్ధమని తెలిపింది. తమిళనాడు మరో ఎన్నికలకు సిద్ధంగా లేదని, గవర్నర్ పాలన ద్వారా బీజేపీ వెనుక నుంచి ప్రశ్నించడాన్ని తాము కోరుకోవడం లేదని, కాబట్టి తాము టీవీకేకు మద్దతిస్తున్నామని సిపిఎం పేర్కొంది. ఇక మరో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు చేసింది. విజయ్ తన ప్రభుత్వంలో అన్నాడీఎంకే రెబల్స్ ను చేర్చుకోవద్దని, ప్రజా తీర్పుకి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ సలహా ఇచ్చింది. అన్నాడీఎంకే డీఎంకే రెండింటినీ మినహాయించే ప్రభుత్వానికే ప్రజలు ఓటు వేశారని కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం అన్నారు. విజయ్ తన ప్రభుత్వంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అది ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం సిపిఎం కూడా ఇదే ప్రకటన చేయడంతో విజయ్ ప్రభుత్వానికి దినదిన గండం నూరెళ్ల ఆయుష్ అనే సామెత సరిపోతుంది.